హైటెక్ సిటీ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కృషి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ కానీ ఈనాడు దురదృష్టమైన దౌర్భాగ్యపు పూరితమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చిందో అప్పుడే అభివృద్ధి సర్వనాశనం అయింది, అభివృద్ధి కుంటుపడింది, మన బతుకులు బజారున పడ్డాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను వివేకవంతులైన విజ్ఞులైన ఆంధ్ర ప్రజానికానికి ఒకటే కోరుతున్నా. ఈనాడు కేరళలో సిపిఎం పార్టీ, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ 30 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అందువలన ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది. అంతేకాకుండా మన పక్కనున్న ఒరిస్సా, మరి ఎవరైతే ఒరిస్సాలో మరి బిజు పట్నాయక్ కానీ నవీన్ పట్నాయక్ గారు కానీ వాళ్ళ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఆ పార్టీ 15, 20, 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఆ ఒరిస్సా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పక్కనున్న తమిళనాడు ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, అక్కడ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేస్తున్నాయి, అది కూడా అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వారి గౌరవ వికాసాలని, పరువు ప్రతిష్టల్ని కాపాడి పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. అదే లక్ష్యంతో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి అధికారాలకి పోకుండా ఈ రాష్ట్ర హితం కోరి, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి మరి ప్రతిపక్ష ఓట్లు ఎక్కడా కూడా మరి విడిపోకూడదు, ఆ రకంగా మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ నగ్గకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద మనసుతో ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చినందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని నేను మనసారా ఆయన అభినందిస్తున్నాను. భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రావాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకతని ప్రజలు గమనించాలి. ఆ రకంగా కళ్ళబొలి మాటలకి, డబ్బులకి, మద్యానికి, అంతేకాకుండా కులాలి మతాలకి ఈనాడు ముడిపెట్టి ఓడిపోతామని భయంతో ఈనాడు కులాల వారీగా మతాల వారీగా టికెట్లు ఇచ్చి ఆ కులాల మతాల యొక్క మరి మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలో నడపాల్సిన అవసరం ఉంది. దానికి మన అందరం కూడా కంకణబద్ధులై రాబోయే 50 రోజుల్లో సైనికుల్లా మరి దుష్ట పరిపాలనని మరి తుదమట్టించడానికి మన పోరాటం చేయాలి, మన యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉందని విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. దయచేసి అందరూ కూడా టైం కన్స్ట్రెయింట్ ఉంది కనుక ఎవరూ కూడా 2 నిమిషాలు తప్పితే 3 నిమిషాలు మించి మాట్లాడొద్దని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. రమారమి 20 మంది మాట్లాడాలి. ఒక పార్టీకి సంబంధించిన వారు కాదు, 2 పార్టీలకు సంబంధించిన వారు మాట్లాడాలి కనుక దయచేసి సమయాన్ని పాటించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, తర్వాత జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ తాడేపల్లిగూడెంలో వేదిక అనే సభలో మన అందరం కూడా జనసేన తెలుగుదేశం ఐక్యతతో జరుపుకుంటూ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఇడిపించడానికి, ఈ రాక్షస పాలన అంతమొందించడానికి, ఈ వైఎస్ఆర్సీపీని విముక్తి చెందడానికి ఈ సభ ద్వారా వైఎస్ఆర్సీపీకి హెచ్చరిక జారీ చేస్తూ మన అందరం కూడా జనసేన తెలుగుదేశం ఐక్యతని
చాటాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ ధర్మరాజు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దళిత నాయకులు శ్రీ కెఎస్ జవహర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అదేవిధంగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు.